ఇది హైదరాబాదులో యూసఫ్గూడ దగ్గర ఉన్నటువంటి కృష్ణకాంత్ పార్కు. చాలా విస్తీర్ణం ఉన్నది, దాదాపు 20 ఎకరాల పైనే ఉన్నది. చాలా బాగున్నది. ఉదయాన్నే పిల్లలందరూ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, సీనియర్ సిటిజన్స్, యువకులు యువతులు వాకింగ్ చేయడానికి, యోగా చేయడానికి చాలా బాగుంది ఈ ప్రదేశం. మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. సీనియర్ సిటిజను మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడానికి బాగుంటుంది. సీనియర్ సిటిజన్స్కి ఎంట్రీ టికెట్ ఉండదు. ఉదయం అయితే ఎవరికి ఎంట్రీ టికెట్ ఉండదు, ఫ్రీగానే ఉంటుంది 8 లోపు. ఉదయం 8 తర్వాత టికెట్ పెడతారు 10 రూపాయలు. అది సీనియర్ సిటిజన్స్కి అయితే ఆ టికెట్ ఏముండదు. ఇది చాలా బాగుంటుంది పార్కు. ఇంత సిటీలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ పార్కు. ఆ ప్రక్కనే మధురా నగర్ ఉంది, సిద్ధార్థ నగర్ ఉంటుంది, యూసఫ్గూడ ఉంది, అలాగే జవహర్ నగర్ ఉంది. ఇవన్నిటికీ కూడా చాలా అద్భుతంగా మంచి పార్కుని నిర్మించారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి పార్కులు ప్రతి గ్రామంలో ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది చెరువు, పెద్ద చెరువు. చెరువుని కూడా అందంగా అలంకరించడానికి చూశారు. ఇది వర్షాకాలం నీరు బాగా ఉంటుంది. ఇప్పుడు వేసవకాలం కాబట్టి బాగా ఎండిపోయింది. ఈ పార్కులో అనేక రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల వల్ల చల్లగా ఉండడానికి చాలా బాగుంటుంది. ప్రశాంతంగా వెళ్ళి మనం ఒక గంట సేపు కూర్చోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాల మనుషులు పరిచయాలు అవుతారు. చాలా బాగుంటుంది. ఇది కృష్ణకాంత్ పార్కు, హైదరాబాద్. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉంది. చాలా బాగుంటుంది. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఆటలు ఆరోగ్యానికి ముఖ్యం కాబట్టి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకించి స్థలం ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు పెద్దలు పర్యవేక్షిస్తూ వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇక్కడే ప్రతి రాజకీయ నాయకులు రివ్యూలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చాలామంది ఛానల్స్ వాళ్ళు సాయంత్రం 4-5 గంటలకు వచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల విశ్లేషణ కూడా ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా మనం టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వాలి, రాజకీయంగా చెప్పాలంటే సాయంత్రం 4-4:30కి ఇక్కడికి వస్తే చాలు. మీరు అడగకుండా వాళ్ళే మిమ్మల్ని పలకరించి ఏమండి రాజకీయం గురించి చెప్పండి అని ఎక్కువ మంది టీవీ యాంకర్లు మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ అభిప్రాయాన్ని చక్కగా ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఈ పార్కు. అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఇంటర్వ్యూలు కూడా ఇక్కడ తీసుకుంటారు. మీ అభిప్రాయాన్ని మీడియా ద్వారా బయటికి వ్యక్తపరచడానికి ఇదొక వేదికగా ఉంటుంది. ఈ పార్కు ఎంట్రన్స్లోనే ఈ ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్ళినట్లయితే ఈ ఎంట్రన్స్, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచుంటే మీ అభిప్రాయాన్ని మీడియా ద్వారా ఏపీ ప్రజలకు అందరికీ కూడా తెలియపరచవచ్చు. బాగుంది కదా, చాలా బాగుంది పార్కు. కృష్ణకాంత్ పార్క్ అంటారు దీన్ని. ఇక్కడే పెద్ద పెద్ద మీటింగులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బయట వచ్చి పార్కుకు వచ్చినటువంటి వాళ్ళందరూ మోటార్ సైకిల్ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకున్నారు. ఇక్కడే రకరకాల తినుబండారాలు అమ్ముతూ ఉంటారు. ఐస్ క్రీమ్స్, మొక్కజొన్న పొత్తులు, పాప్కార్న్, పాన్పూరి, రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా మస్తుగా దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి
ఏదో ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రతి శని ఆదివారాల్లో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది కదా. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇలా ఒక పార్కు లాంటిది ఏర్పాటు చేస్తే అక్కడ చాలా బాగుంటుంది. అది థ్యాంక్ యూ వెరీ మచ్.